మన పూజా మందిరం ఉంటుంది నాన్న, పూజా మందిరంలో ఇది మరలా చెప్తున్నాను, ఒకే రకమైనటువంటి దేవతా ఫోటోలు 2-3 వేసి పెట్టకూడదు. ఓ అవును అవును గురుగారు, ఇది కూడా నేను అడగాలనుకున్నాను. మామూలుగా వినాయకులు ఒకటో రెండో ఉండాలంటారు, అంతకు మించి ఉండకూడదు అని ఏవేవో చెప్తూ 1-2 కాదు, ఒక్కటే ఉండాలి. ఏదైనా ఒకటే ఉండాలంటారు. ఒకటే ఉండాలి. ఓకే. ఏ దేవత అయినా సరే ఒకటే ఫోటో ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు వినాయకుడు 4 విగ్రహాలు పెట్టాను నాన్న, 4 విగ్రహాల్లో ఏ విగ్రహానికి అభిషేకం చేస్తాం, ఏ విగ్రహానికి పూజ చేస్తాం, ఏ విగ్రహానికి నైవేద్యం పెడతాం? అంటే ఒక మామూలుగా దండం పెట్టుకుని ఏదో ఒక దానికి పూజ చేస్తే వినాయకుడు అందరికీ పూజ చేసినట్టు. ఒక ప్లేట్లో అందరు కూర్చొని తినండి, కడుపు నిండుతుందా? కడుపు నిండుతుందా? కాదు కదా. కాబట్టి అన్ని విగ్రహాలు ఉండకూడదు. అంటే ఒకే రకమైనటువంటి దేవత ఫోటోలు ఇంకొకటి మాత్రం దేవుడి గదిలో ససేమరా ఉండకూడదు. అలంకారంగా బయట మీరు ఎన్నైనా పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మీరు చెప్పినట్టుగా ఇంటి నిండా పటాలు పెట్టుకుంటే పాజిటివ్ వస్తుంది అనుకుంటారు కదా. కొంతమంది ఉంటారు ఆంజనేయ స్వామి కర్తలు తయారు చేసుకొని పడుకుంటుంటారు, బెడ్షీట్లు, రాత్రిపూట మాకు చెడు కలలు వస్తున్నాయి అవి ఇవని. అవి కూడా తప్పే నిజంగా మాట చెప్పండి. మనం పడుకునే టైంలో స్వామిని మనం కప్పుకోవటమే మరి ఘోరంగా. కాబట్టి కరెక్ట్. ఏదైనా ధ్యానం చేసుకుని చక్కగా మంచంకి పడుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ మంచం మీద కొంతమంది ఉంటారు మరి అనారోగ్యంగా పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు, మంచం మీద కూర్చొనైనా వాళ్ళు ఏదైనా పారాయణ చేసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండే అంటే ఒకటే చెప్తా, మంచం మీద కూర్చొని పారాయణ చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం పవిత్రంగా పూజ చేస్తే ఆ పరిస్థితి రాకుండా ఉంటుంది గ్యారంటీగా. సో కాబట్టి పొరపాటుని అన్ని పటాలు పెట్టుకోవద్దు. అలాగే లక్ష్మీదేవి ఫోటోలు ఎన్నొస్తే అన్ని లక్ష్మీదేవులు వస్తారనుకోవడం మాత్రం పిచ్చి, తప్పు, పొరపాటు. ఒకే లక్ష్మీదేవికి ఇంట్లో పూజ చేయండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను నాన్న, ఒక భర్త ఒక భార్య, అవునా? ఒకళ్ళే కదా. మరి అట్లాంటప్పుడు ఇన్ని పటాలు సింపుల్ కంపారిజన్ చేసి చెప్పాలంటే, అవునా? సో కాబట్టి ఒకే దేవుడు ఉండాలి. ఆ దేవుడి పటం అనేది ఒకటే పటం ఉండాలి. రెండో పటాలు అదే దేవుడిది మాత్రం ఉండకూడదు ఇంట్లో. అంటే కంప్లీట్ గా ఇంట్లోనే ఉండకూడదు, అసలు ఇంట్లోనే ఉండకూడదు. అంత మంచిది కాదు. దేవతా స్థానంలో అసలు ఉండకూడదు. ఓకే.